దైవజనమా, మనుషుని నేత్రం ఎలా ఉంటుందో చూడండి. 75 అడుగుల వెడల్పు, 55 అడుగులు ఎత్తు కలిగిన ఈ గోడకి పూర్తిగా తెల్లటి రంగు వైట్ వాష్ చేశాం. ఆ చేసే పరంపరలో ఎక్కడో మధ్యలో చిన్న చొక్కబడింది. మిమ్మల్ని అడిగాను, అమ్మ గోడ మీద మీకేం కనపడుతుంది అంటే ఏం చెప్తారు? అదుగో చొక్క, చిన్న చుక్క. ఆ చొక్కని మనుషులు చూస్తారు. తల్లి, తమ్ముడా, చెల్లి, జీవితంలో ఏది పోగొట్టుకున్నా నువ్వు బ్రతకగలవు, కానీ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావా తలెత్తుకోలేవు. గతంలో ఇలా చేశాడటండి, గతంలో ఇలా ప్రవర్తించాడటండి. ఈరోజు మందిరానికి వచ్చి భక్తిగా ప్రార్థన చేస్తుంది, కానీ ఒకప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ మచ్చ నీ మీద పడిందా, బ్రతకలేవని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రభు క్షమిస్తాడు, ప్రజలు క్షమిస్తాడు. ప్రభు మరిచిపోతాడు, ప్రజలు క్షమిస్తారు కానీ మరిచిపోరు. నింద ఎప్పటికీ నిందగానే మిగిలిపోతాడు.